అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. డయాబెటీస్ జబ్బు ఉన్నది, దీన్ని కంట్రోల్ చేయటం ఎట్లా? సో డయాబెటీస్ అంటే చాలామంది అనుకుంటారు ట్యాబ్లెట్ వేసుకోవటం, లేదంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయించుకోవటం, పోయి బిర్యానీ తింటాం, లేకపోతే ఒక 2 పెగ్గులు మందు తాగటం, ఇంకొక ఇన్సులిన్ ఇంకొక 10 యూనిట్స్ చేసుకుంటే సరిపోద్ది అనుకుంటాం. ఇది చాలా తప్పు. డయాబెటీస్ మేనేజ్మెంట్ అంటే 3 ఉంటాయి ఇందులో. ఒకటి ఏంటంటే మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం, రెండోది వచ్చేవరకల్లా ఫుడ్, మూడవది మెడిసిన్స్. అంటే చూసారా, చివరిది మందులు అనమాట. అందుకనే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఒక్కసారి మీకు డయాబెటీస్ వచ్చింది అని తెలిసిన తర్వాత మీరు మారిపోవాలి. ఎందుకంటే ఇది తగ్గేది కాదు, ఏదో మందులు వాడితే తగ్గేది కాదు, లేదంటే మనం లైఫ్ స్టైల్ ఒక్కటే మాడిఫై చేసుకున్నంత మాత్రాన తగ్గేది కాదు. కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎందుకు అవసరం అని అంటే మనం దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అది మనం ముందు తెలుసుకుందాం. అవన్నిటిని తగ్గించడం కోసం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అవసరం. నెక్స్ట్ వచ్చేవరకల్లా ఫుడ్ ఏమేమి ఫుడ్ తీసుకోవాలి? ఫుడ్ వచ్చేవరకల్లా మనకి మామూలుగా దొరికే ఫుడ్ 3 టైప్స్ ఉంటుంది. ఒకటి కార్బోహైడ్రేట్, 2 ప్రోటీన్, ఫ్యాట్. ఏ ఫుడ్ తీసుకున్నా కానీ ఇవే ఉంటాయి. ఏదర్ ఫ్రూట్ అయినా, బిర్యానీ అయినా, చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా, ఈ మూడింటి మీదనే ఉంటుంది. డయాబెటీస్ ఉన్నోళ్ళు కార్బోహైడ్రేట్ అంటే నథింగ్ బట్ షుగర్. కార్బోహైడ్రేట్ ఫుడ్ తక్కువ తీసుకోవాలి, దిస్ ఈజ్ రూల్. మిగతా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవచ్చు, నెక్స్ట్ ఫ్యాట్ తీసుకోవచ్చు. కానీ ఎక్కువ ప్రోటీన్, ఫ్యాట్ తీసుకున్నా కూడా మళ్ళీ ఇవేమవుతాయి, కన్వర్ట్ అయ్యి షుగర్గా తయారవుతుంది, అంటే కార్బోహైడ్రేట్లోకే వచ్చేస్తుంది. సో ఏది ఎక్కువ తీసుకుంటానికి లేదు, మితంగానే తీసుకోవాలా. అండ్ మోర్ ఓవర్ కార్బోహైడ్రేట్కి వచ్చేవరకల్లా ఏ కార్బోహైడ్రేట్ మంచిది? మనందరం కూడా ఎక్కువగా కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటూ ఉంటాం. వీటిల్లో మనం తీసుకునే కార్బోహైడ్రేట్ డైట్ వచ్చేవరకల్లా ఎక్కువగా రైస్ ఎక్కువ తీసుకుంటాం. రైస్ ఈజ్ ఎ గుడ్ కార్బోహైడ్రేట్, మనకు దొరికే స్టేపుల్ ఫుడ్ అంటాం. అయితే రైస్లో ఇమ్మీడియట్ తినగానే డైరెక్ట్గా గ్లూకోజ్ రిలీజ్ అవుద్ది. సో అందుకనే రైస్ అంత మంచిది కాదని చెప్తాం. ఈ రైస్లో కూడా బ్రౌన్ రైస్ ఈజ్ గుడ్. అంటే వీటిని ఏమంటామంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు. ఏవైతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయో అవి తీసుకుంటే ఏంటంటే ఇమీడియట్గా షుగర్ రిలీజ్ అవుతుంది, ఇమీడియట్గా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. కాబట్టి అది డయాబెటీస్ వాళ్ళకి మంచిది. లైక్ బ్రౌన్ రైస్ ఈజ్ గుడ్ అనమాట కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్కి వచ్చేవరకు. నెక్స్ట్ ప్రోటీన్స్ వచ్చేవరకల్లా ఏంటంటే ప్రోటీన్ 2 టైప్స్ ఉంటుంది, యానిమల్ ప్రోటీన్, ప్లాంట్ ప్రోటీన్. యానిమల్ ప్రోటీన్ యూజువల్గా డేంజరస్ ఏ విధంగా చూసుకున్నా కూడా, నాట్ ఫర్ డయాబెటీస్, అదర్ హార్ట్ డిసీజెస్ కానీ, స్ట్రోక్స్ కానీ, చాలా వాటికి మనం ఇప్పుడు కొత్తగా రీసెర్చ్లో ఏంటంటే చాలా జబ్బులకు కూడా కారణం ఏంటి అని చూస్తే యానిమల్ ప్రోటీన్ ఇస్ ద రీజన్ అనమాట. అందుకనే ప్లాంట్ ప్రోటీన్ని మనం డయాబెటీస్ వాళ్ళకి ప్రిఫర్ చేస్తాం. ప్లాంట్ ప్రోటీన్ అంటే మీకు తెలుసు, అన్ని ఏ అయితే లైక్ సెరియల్స్లో కానీ, లేదంటే ఈ పల్సెస్లో, పప్పుల్లో, వీటిల్లో ప్లాంట్ ప్రోటీన్ మంచిగా ఉంటుంది, అది తీసుకోవచ్చు. అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, ఫ్రెష్ వెజిటబుల్స్ ఇవి బాగా ఉంటాయి. వెజిటబుల్స్లో యాక్చువల్గా క్యాలరీస్ ఏమి ఉండవు, అన్ని వైటమిన్స్, మినరల్స్ ఏమి ఉంటాయి, కాబట్టి దట్ ఇస్ గుడ్. ఫ్రూట్స్ వచ్చేవరకల్లా ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ ఫ్రూట్స్ తీసుకోవాలి? ఎక్కువ హై గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ అవి కూడా తీసుకోకూడదు. హై గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న ఏంటి అంటే మనం లైక్ రైపెండ్ ఫుడ్స్ అనమాట, అంటే బాగా పండిపోయిన పండ్లు లాంటివి అవి తినకూడదు. ఏ పండ్లైనా తినకూడదు. అరటి పండ్లు తినకూడదు, జామ పండ్లు కూడా బాగా పండినవి, లేదంటే బొప్పాస్ పండ్లు, ఇట్లాంటి బాగా పండినవి అవి కూడా తినకూడదు. బెస్ట్ వచ్చేవరకల్లా డయాబెటీస్ వాళ్ళకి బెర్రీస్, ఆరెంజెస్, ఇట్లాంటివన్నీ మంచిది. ఇప్పుడు జామకాయ తీసుకున్నా కూడా జామకాయ కూడా గుడ్. ఎప్పుడు అంటే అది రైపన్ అవనంతకాలం. పండితే మాత్రం ఏమవుతుంది అని అంటే ఎక్కువగా ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రక్టోజ్ ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ షుగరే, కాబట్టి పండిని అయ్యి తినకూడదు. ఇది ఉంటే మాత్రం ఈ బెర్రీస్ అంటే మీకు ఐడియా ఉంటుంది, అంటే స్ట్రాబెర్రీ ఒకటే కాదు, ఆ బెర్రీ ఫ్యామిలీస్లో గ్రేప్స్ కానీ, నెక్స్ట్ యాపిల్ ఈజ్ గుడ్. నెక్స్ట్ వచ్చేవరకల్లా ఆరెంజెస్ ఇవి కూడా బాగానే ఉంటుంది. ఫైనల్గా మనం మెడిసిన్స్ వచ్చేవరకల్లా ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ద డయాబెటీస్ అండ్ ద సివియారిటీ ఆఫ్ ద డయాబెటీస్ని బట్టి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 ఉంటేనే డయాబెటీస్ని కంట్రోల్ చేస్తాం. కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకొని డయాబెటీస్ కంట్రోల్ చేద్దామని అంటే అయ్యేది కాదు. ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి? ఇట్లా
టైట్ కంట్రోల్ అంటాం. డయాబెటీస్ని టైట్ కంట్రోల్ ఎందుకు చేయాలి అని అంటే, మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ అన్నది ఒక డిసీజ్ కాదు, ఒక జబ్బు కాదు. డయాబెటీస్ అన్నది కొన్ని జబ్బుల సమూహం. అందుకని దీన్ని సిండ్రోమ్ అని అంటారు. డయాబెటీస్ ఉన్నోళ్ళు ముందు ఏ జబ్బులు వస్తాయి ఆ జబ్బులతో చనిపోతారు. లైక్ సపోజ్ మీరు ఎంత కంట్రోల్ చేసినా కూడా డయాబెటీస్ ఇంపార్టెంట్. ఇక్కడ కంట్రోల్, టైట్ కంట్రోల్ అన్నాను కదా. షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయాలి ఎప్పుడు. అట్లా కాకుండా ఫ్లక్చుయేషన్స్ 300, 400 మళ్ళా 100కి రావడం, ఇట్లాంటి ఫ్లక్చుయేషన్స్ చేసినప్పుడు బాడీ సిస్టంలో కొన్ని దెబ్బతింటాయి. వాటిల్లో మెయిన్గా ఏంటంటే కిడ్నీస్ ఎవ్రీ 3 డయాబెటిక్ పేషెంట్స్లో ఒకళ్ళకి ఖచ్చితంగా కిడ్నీ జబ్బు వస్తుంది. అంటే చూడండి ఎంత సివియర్గా ఉందో. కిడ్నీ డిసీజ్ వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి డయాలసిస్కి వెళ్ళిపోయి చనిపోతారు. లేదంటే హార్ట్ అటాక్స్ వస్తాయి, లేదంటే బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి, లేదంటే న్యూరోపతి అంటాం. అంటే పెరిఫెరల్ నర్వ్స్ కానీ ఇవన్నీ కానీ తిమ్మిర్లు ఎక్కిపోతాయి. చాలామంది మనం చూస్తూ ఉంటాం డయాబెటీస్ వాళ్ళు చేతులు కాళ్ళు తిమ్మిర్లు అంటారు. సో వీళ్ళు దానికి సంబంధించిన మిథైల్ కోబాల్మిన్ ఇవన్నీ కూడా వాడాలి, రెగ్యులర్గా వాడాలి. ఆ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి. సో మనం డయాబెటీస్ని ఎందుకు కంట్రోల్ చేయాలి అని అంటే క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే షుగర్ కంట్రోల్ చేయటం కోసం, అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయటం కోసమే డయాబెటీస్ కంట్రోల్ చేయటం కాదు, మందులు వాడటం కాదు, ఫుడ్ కంట్రోల్ చేయటం కాదు. కాంప్లికేషన్స్ రాకుండా చూడటానికి ఏదైతే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్ లేదంటే కిడ్నీ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నామో ఇవి రాకుండా ఉండాలి అని అంటే ఫ్యూచర్లో డయాబెటీస్ని కంట్రోల్ చేయాలి. టైట్ కంట్రోల్ అంటే 24 hours అండర్ కంట్రోల్లో ఉంటేనే అట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. అంతేగాని ఇప్పుడు కంట్రోల్ చేసి 150 ఉంది లేకపోతే 100 ఉంది ఓకే అని చెప్పేసి అంటే అట్లా కాదు. ఖచ్చితంగా కాంప్లికేషన్స్ వస్తాయి. ఆ కాంప్లికేషన్సే లైఫ్ థ్రెటనింగ్. వాటి వల్లే మనం డెత్లు చూస్తూ ఉంటాం డయాబెటీస్ పేషెంట్స్. డయాబెటీస్ వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఎక్సర్సైజులు చేయాలా, యోగా, మెడిటేషన్. ఎందుకంటే స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత స్ట్రెస్ తక్కువ ఉంటే, స్ట్రెస్ ఎక్కువ అవుతే ఏమవుతుందంటే హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయితే మళ్ళీ గ్లూకోజ్ కన్వర్షన్ ఎక్కువ జరుగుతుంది, గ్లూకోజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సో స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ ఉండకూడదు. వర్క్లో కూడా ఇవన్నీ లేకుండా ఉండాలంటే మెడిటేషన్ ఇట్స్ వెరీ యూస్ఫుల్. నెక్స్ట్ వచ్చే వరకల్లా యోగా బెస్ట్ అనమాట ఎక్సర్సైజ్. యోగా ఎందుకు చేయాలి ఇవన్నీ అంటే ఫిట్నెస్తో పాటు బాడీలో మనకు ఫిట్నెస్ ఒకటి కావాలి. నెక్స్ట్ ఇవి యూజప్ అవుతూ ఉంటుంది. మనం ఏదైతే ఎక్సెస్గా ఫుడ్ తీసుకుంటూ ఉంటామో అదంతా కూడా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. లైక్ ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు ఫ్యాట్ ఎక్కువ ఉంది డయాబెటీస్ పేషెంట్స్కి. ఫ్యాట్ ఎక్కువగా ఉంటే, ప్రోటీన్ ఎక్కువగా ఉంటే ఇవన్నీ కూడా మనం వాడకపోతూ ఉంటే మళ్ళీ చిన్నగా అవి గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓన్లీ కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించి, అంటే రైస్ తగ్గించేసి ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటూ ఉంది, లేదంటే స్వీట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఏమవుతుంది, ఆ నిల్వలు పెరిగిపోతూ ఉంటాయి. అవి పెరిగి ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ డైట్ తగ్గిస్తామో మళ్ళీ అవి కన్వర్ట్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల డేంజర్ ఉంటుంది. కాబట్టి ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తూ ఉంటే యూజప్ అయిపోతూ ఉంటుంది. ఆ ఫ్యాట్, ప్రోటీన్ కూడా యూజ్ అవుతూ ఉంటుంది. సో షుగర్కి కన్వర్ట్ అవ్వకుండా షుగర్ లెవెల్స్ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్. ఈ ఫ్రూట్ తినొచ్చు, ఆ ఫ్రూట్ తినకూడదు అన్నది డిపెండ్స్ ఆన్ ద గ్లైసిమిక్ ఇండెక్స్. సో బొప్పాయి వచ్చేవరకల్లా, బొప్పాయి ఏదైనా ఫ్రూట్ ఒక్కసారి అయితే పండిపోతే రైపెనింగ్ అంట. రైపెనింగ్ అయింది అని అంటే దాంట్లో అన్ని పెరిగిపోతుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసేవరకల్లా ఈ ఫ్రక్టోజ్ పెరుగుతుంది, గ్లూకోజ్ పెరిగిపోతుంది. సో అవి తినకూడదు. బట్ ఏదైనా పండ్లు కాకుండా కాయల్లాగా ఉన్నాయి అన్నీ తినొచ్చు. బొప్పాయి కాయ అయితే తినొచ్చు. బొప్పాయి పండ్లు అయింది అంటే ఇంకంతే. అసలు తినకూడదా అని అంటే అలా కూడా చెప్పలేము. మనం ఏం తింటాం ఏంటిది అని అన్నది క్యాలిక్యులేషన్ అనమాట. అంటే క్యాలరీస్ లెక్క. ఒక నార్మల్ పర్సన్ తీసుకుంటే, మనం నార్మల్ మేల్ తీసుకుంటే 1600 to 1800 కిలో క్యాలరీస్ కావాలి పర్ డే. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే అది స్టోర్ అయిపోద్ది, అది మళ్ళీ షుగర్స్లా కన్వర్ట్ అవుతుంది. సో ఏది తీసుకున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రూట్ కానీ స్వీట్ కానీ అనుకుందాం. స్వీట్ తీసుకుంటే ఏమవుతుంది, ఫ్రూట్, స్వీట్స్లో వీటిల్లో కూడా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఫ్రూట్లో అయితే షుగర్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు షుగర్ ఎక్కువగా తీసుకుంటే 1 gram ఆఫ్ షుగర్ ఈక్వల్ టు 4 కిలో క్యాలరీస్. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్, క్యాలరీస్ లెక్క వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 1800 కిలో క్యాలరీస్ ఒక యావరేజ్ వెయిట్
మనిషికి 1800 కిలో క్యాలరీస్ కావాలనుకుంది. ఈ 1800 కిలో క్యాలరీస్లో మనం ఇందా చెప్పినట్టు కార్బోహైడ్రేట్, ప్రోటీను, ఫ్యాట్. కార్బోహైడ్రేట్, ప్రోటీన్ వచ్చేసి 1 గ్రామ్ వచ్చేసి 4 కిలో క్యాలరీస్ అనమాట. అదే ఫ్యాట్ వచ్చే వరకు 1 గ్రామ్ 9 కిలో క్యాలరీస్ ఉంటుంది. అందుకని ఏంటంటే ఫ్యాట్ది ఒక స్వీట్ 100 గ్రామ్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 900 కిలో క్యాలరీస్. అంటే 200 గ్రామ్స్ ఫ్యాట్ తిన్నాం అంటే 200 గ్రాములు స్వీట్ తింటే ఇంకా ఆ రోజు అయిపోయినట్టు. అంటే మన కోట అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ 1800 కిలో క్యాలరీస్ అయిపోద్ది. కానీ ఏం జరుగుతుంది, 1800 కిలో క్యాలరీస్ అయిపోద్ది, మన పొట్టంతా మళ్ళీ ఆకలి అవుతూనే ఉంటుంది. సో మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ తింటూనే ఉంటాం. సో అందుకని ఏం చేయాలి అని అంటే క్యాలరీస్ లేని ఫుడ్ ఎత్తుక్కొని తినాలి డయాబెటీస్. దానివల్ల ఏమవుతుందంటే పొట్ట ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు పొట్ట అంటే టైట్గా ఉంటుంది, ఫుల్ స్టమక్ ఉంటుంది, ఆకలి అవ్వదు, క్యాలరీస్ రావు. ఇది లెక్క. ఫుల్ స్టమక్ ఉండాలా, ఆకలి అవ్వకూడదు, క్యాలరీస్ తక్కువ రాలి. అందుకని ఏం చెప్తామంటే మనం సలాడ్స్ తినమని అంటాం. వెజిటబుల్స్ సలాడ్స్, వెజిటబుల్స్ అన్ని ఏ వెజిటబుల్ తిన్నా కూడా ఎక్సెప్ట్ పొటాటో రూట్స్ నుంచి వచ్చాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇట్లాంటివి తప్ప ఎనీ వెజిటబుల్, ఈవెన్ టమాటా, దోసకాయ ఇట్లాంటివి ఏవి తిన్నా కూడా అసలు క్యాలరీస్ ఉండదు, నిల్ క్యాలరీస్ అనమాట. సో అందుకని ఎక్కువ తింటా ఉంటే మనకు ఆకలి అవ్వదు, వేరే ఏదైనా క్యాలరీస్ రావు. నెక్స్ట్ ప్రోటీన్ కూడా 1 గ్రామ్ వచ్చి 4 కిలో క్యాలరీస్ కాబట్టి ప్రోటీన్ కూడా మంచిది. ఈ ప్రోటీన్లో కూడా బెస్ట్ వచ్చేసి ప్లాంట్ ప్రోటీన్. యానిమల్ ప్రోటీన్కి వచ్చేవరకల్లా ఫిష్ ఈజ్ గుడ్. సో ఫిష్ తినొచ్చు. ఫిష్లో ఏంటంటే మనకి ఇంకా వేరే హార్ట్ అటాక్ రాకుండా కూడా ఉంటాయి కాబట్టి ఫిష్లో. సో ఫిష్ ఈజ్ గుడ్. సో ఈ క్యాలిక్యులేషన్స్ అంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, షుగర్ పేషెంట్స్ అందరూ కూడా, మీరు ఎప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో ఫుడ్ తినే ముందు మీరు లెక్కతోనే ఉండాలి. అట్లా కొన్ని రోజులు అలవాటు చేసుకుంటే, అంటే ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నాం, 2 ఇడ్లీ పెట్టుకున్నాం. 2 ఇడ్లీ అంటే ఒక్కొక్క ఇడ్లీ 50 గ్రామ్స్ ఉందనుకున్నాం. 2 ఇడ్లీ 50 గ్రామ్స్ అంటే లెక్కేసుకోండి. 50 × 4 క్వార్టర్ 200 కిలో క్యాలరీస్ అయిపోయింది. టీ తాగుతాం 100 కిలో క్యాలరీస్, 300 కిలో క్యాలరీస్ అయిపోయింది. మధ్యాహ్నం ఇట్లా లెక్కేసుకోండి. ప్రతి దానికి కూడా మీరు ఫుడ్ డైనింగ్ టేబుల్ మీద ఏ ఫుడ్ ఉందో దాన్ని లెక్కలేసుకుంటాం అలవాటు చేసుకుంటే మీరు ఎక్సీడ్ అవ్వరు. అంటే ఆ రోజు తినాల్సిన 1800 కిలో క్యాలరీస్ 1600 కిలో క్యాలరీస్ కన్నా కూడా ఎక్కువ తినరు. ఆటోమేటిక్గా షుగర్ కంట్రోల్లో ఉంటుంది, మీరు కూడా డిసీజెస్ కంట్రోల్లో ఉంటాయి, కాంప్లికేషన్స్ కూడా రావు. ఇది ఒక టైప్ ఆఫ్ ఇది అనమాట. ఒక్కసారి అలవాటు చేసుకుంటే మనం ఎంత తింటున్నాం అన్నది క్యాలరీస్ లెక్కలో చూసుకుంటే ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాం. చాలా బాగా ఉంటుంది మీకు, అంటే స్ట్రిక్ట్ కంట్రోల్లో ఉంటుంది. డయాబెటీస్ కూడా అండర్ కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఏదైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది క్యాలరీస్ లెక్క. రైస్ ఎక్కువ తింటే ఏం జరుగుతుంది అంటే రైస్ ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, రైస్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అలాగే చికెన్ ఎక్కువ ఉందనుకోండి, చికెన్ ఎక్కువ తింటే చికెన్ కూడా ప్రోటీన్, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. మరి క్యాలరీస్ లేని ఏంటి అని అంటే వెజిటబుల్స్. అందుకని మీరు తినండి. అంటే ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారు అని అంటే చికెన్ అసలు కంప్లీట్గా ఎట్లా బంద్ చేస్తాం, అలవాటు అయి ఉన్నాం కదంట, మటన్ అలవాటు అయి తినండి, అట్లా ఏం లేదు. మీకు ఏది అలవాటు, ఈవెన్ స్వీట్ కూడా తినొచ్చు. కాకపోతే లెక్క, ఒక స్వీట్ తిన్నాము అని అంటే ఒక పీస్ ఆఫ్ స్వీట్ వచ్చేసి సపోజ్ 50 గ్రామ్స్ ఉందనుకోండి, 50 గ్రామ్స్ స్వీట్ తింటే మీకు 200 to 300 కిలో క్యాలరీస్ పెరుగుతుంది. మరి మీరు ఒక స్వీట్ తిని స్కిప్ చేస్తారా మధ్యాహ్నం భోజనాన్ని? చేయగలిగితే తినండి, చేయలేము ఎందుకనంటే ఆకలి అవుతుంది. సో అందుకే ఏంటంటే అప్పుడప్పుడు స్వీట్ తిన్నాము అని అంటే ఖచ్చితంగా మనం మిగతాయి తగ్గించుకోవాలి. మిగతాయి తగ్గించుకుంటే ఆకలి అవుతుంది కాబట్టి ఏం చేస్తాం, వెజిటబుల్స్ సలాడ్స్ ఎక్కువ తీసుకుంటుంటాం. సో డయాబెటీస్లో ఇది తినొచ్చు అది తినకూడదు అని ఏం లేదు, అన్నీ తినొచ్చు. కాకపోతే లెక్క ప్రకారం తినాలి, క్యాలరీస్ని కంట్రోల్లో ఉంచుకునే పద్ధతిలో తినాలి. ఒకవేళ మనం తినాలి అనిపించినప్పుడు ఏదన్నా ఫ్రూట్ తింటే అది ఎక్కువ క్యాలరీస్ ఉంటుంది. ఎందుకంటే ఏదైతే టేస్ట్ ఉంటుందో ఖచ్చితంగా అది మనకి హాని చేస్తుంది. ఇది బండ గుర్తు అనమాట. టేస్ట్ ఉన్నది మనకి హాని చేస్తుంది, ఎందుకంటే అది షుగర్ రిలేటెడ్ ఉంటుంది, హై క్యాలరీస్ ఉంటాయి, ఖచ్చితంగా హాని చేస్తుంది. కాబట్టి ఆ రోజు వెజిటబుల్ సలాడ్తో కడుపు నింపుకుంటే ఖచ్చితంగా మనం కంట్రోల్ చేయొచ్చు. దీన్ని కంపెన్సేషన్ చేస్తుంటాం అనమాట. సో ఫ్రూట్ జ్యూసెస్ కన్నా కూడా ఫ్రూట్స్ ఈజ్ బెటర్. ఫ్రూట్ జ్యూసెస్ ఏంటంటే ఇంకెక్కువ క్యాలరీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది, మనం అన్నీ మిక్స్ చేస్తుంటాం కాబట్టి బెటర్. మళ్ళీ ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్ వచ్చేవరకల్లా ఫ్రూట్ కాయలతో చేయలేము, పండ్లతోనే చేయాల్సి వస్తుంది. కాబట్టి పండ్లలో ఎక్కువగా మనకి
క్యాలరీస్ ఉంటాయి. బెటర్ కాయలు బెటర్ పండ్ల కన్నా కూడా. ఈ డయాబెటీస్ అన్నది ఏంటంటే వస్తే పోదు. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు, డయాబెటీస్తో హౌ వీ లివ్ విత్ డయాబెటీస్తో బతకాలి. ఎట్లా బతకాలంటే ఇవన్నీ ప్రికాషన్స్తో పాటు సైకలాజికల్గా కూడా సపోర్ట్ ఉండాలి. డయాబెటీస్ వస్తే ఏదో మొత్తం అయిపోతుంది, ఇంకా మనం ఆ జబ్బులు వస్తాయి ఈ జబ్బులు వస్తాయి అన్నది లేనే లేదు. డయాబెటీస్తో మిగతా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతుకుతారో మనం కూడా అన్ని సంవత్సరాలు అంత హెల్తీగా బతికే అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఇలా మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని ఏ ఫుడ్ తినాలో ఏదో తినకూడదో తెలుసుకొని దాని గురించి అవగాహన పెంచుకోవటం, రెగ్యులర్ చెకప్స్ అనమాట. రెగ్యులర్గా డాక్టర్స్తో లేదంటే బ్లడ్ షుగర్ చెకప్స్ చేసుకొని. ఎందుకు రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలంటే చాలామందిని నేను చూశాను, ఎక్కడో ప్రిస్క్రిప్షన్ రాస్తారు మందులు, 1 సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం ఒక డాక్టర్ రాస్తాడు, ఇంకా అదే పట్టుకొని మెడికల్ షాప్ వెంబడి తిరుగుతూ అయ్యే మందులు ఆడుకుంటూ పోతాం. అది తప్పు. ఎందుకనంటే మీ షుగర్ లెవెల్స్ అకార్డింగ్ టు యువర్ ఏజ్ పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, అకార్డింగ్ టు యువర్ వెయిట్ గెయిన్ చేసేది, లేదంటే మీరు పని ఒకప్పుడు ఎక్కువ ఎక్సర్సైజ్ ఎక్కువ స్ట్రెన్యూస్ వర్క్ చేయొచ్చు, ఇప్పుడు చేయకపోవచ్చు. అంటే ఇవన్నీ మార్పులు ఉంటాయి కాబట్టి మీ షుగర్ లెవెల్స్లో కూడా మార్పు జరుగుతుంది. సో అందుకని ఏంటంటే షుగర్ అన్నది ఖచ్చితంగా డాక్టర్కి చూపించుకొని వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. షుగర్ అంటే ఓన్లీ షుగర్ లెవెల్స్ తగ్గించడం ఒకటే కాదు, దీనికి షుగర్ జబ్బు వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. డాక్టర్ అయితే నీకు ముందు ఏ కాంప్లికేషన్ రాబోతుంది అన్నది గుర్తించగలడు, దానికి సంబంధించిన డాక్టర్ అయితే. అంటే షుగర్ లెవెల్స్ తగ్గించడంతో పాటు నీకు గుండె జబ్బు రాబోతుందా, హార్ట్ అటాక్తో పాటు బ్రెయిన్ స్ట్రోక్ రాబోతుందా, లేదంటే కిడ్నీలు పాడవబోతుంది, ఇవన్నీ కూడా ఆ స్పెషలిస్ట్కి తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్గా ఆ డయాబెటాలజీ చూసే వాళ్ళకి కానీ ఫిజిషియన్కి కానీ చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డయాబెటీస్ పేషెంట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ముఖాన్ని అయితే ఎంత బాగా అందంగా జాగ్రత్తగా నీట్గా చూసుకుంటాం, డయాబెటీస్ వాళ్ళు కాళ్ళను కూడా అంత బాగా చూసుకోవాలి. అంటే కాళ్ళ కోసం ఒక టవల్ పెట్టుకోవాలా, పాదాల కోసం అలాగే పాదాలు పర్టికులర్గా ఒక టవల్ ఉండాలి, ఒక అద్దం ఉండాలి. ఎప్పుడు కూడా అద్దంలో ముఖాన్ని ఎలా చూసుకుంటాం, పాదాలను ప్రతిరోజు స్నానం చేసినాక పాదాలను చూసుకోవాలి. నెక్స్ట్ ఆ టవల్ సపరేట్ టవల్ పెట్టుకోవాలా, తడి అన్నది లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చేవరకల్లా ఫుట్ నుంచే వస్తుంది. ఎందుకు ఫుట్ నుంచే వస్తుందంటే కొన్ని రోజుల తర్వాత డయాబెటీస్ వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి వస్తుంది కాబట్టి తిమ్మిర్లు ఉంటాయి ఇక పాదాలని. ఆ తిమ్మిర్ల వల్ల పుండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పుండ్లు తెలియదు, పుండు అయింది కూడా తెలియదు. కాబట్టి ఎర్లీ టైంలోనే మనం చూసుకుంటే ఇన్ఫెక్షన్ రాకుండా దాన్ని ఇంకా పెద్ద పుండు అయి కాలు తీసేయించుకోవాల్సినంత అవసరం రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలా హ్యాపీగా మిగతా వాళ్ళు ఎలా ఉంటారో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా అలానే జీవించే అవకాశం ఉంటుంది. డయాబెటీస్ ఎందుకు వస్తుంది అని అన్నది కారణం కొంత జెనెటిక్, నెక్స్ట్ ఇడియోపతిక్ అనమాట. ఈ షుగర్ ఎందుకు వస్తుంది అని అంటే కారణాలు చాలా వరకు తెలియదు. కానీ స్ట్రెస్ వల్ల వస్తుందా అని అంటే స్ట్రెస్ వల్ల వస్తుంది, షుగర్ ఎక్కువ తిన్నా వస్తుంది. స్ట్రెస్ వల్ల షుగర్ ఎక్కువ తిన్నా ఎందుకు వస్తుంది అని అంటే స్ట్రెస్ ఉన్న వాళ్ళకి లావు ఎక్కువ అవుతారు, తింటూ ఉంటారు. స్ట్రెస్ ఉన్న పేషెంట్స్ ఏంటంటే డైవర్షన్ కోసం ఎక్కువ ఫుడ్ తింటూ ఉంటారు. ఎక్కువ ఫుడ్ తిని ఎక్కువ లావు అయ్యి ఒబీస్ అయితే మాత్రం డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. కానీ యాక్చువల్గా ఇందాక మనం చెప్పుకున్నట్టు టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఈ డయాబెటీస్ రాకుండా చూసేది ఇన్సులిన్. అంటే మనం ఏం తిన్నా షుగర్ లెవెల్స్ పెరిగితే వెంటనే ఇన్సులిన్ వాటిని తగ్గిస్తుంది. సో ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్లో ఏంటంటే కంప్లీట్గా అసలు ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు. సో అట్లాంటప్పుడు కొన్ని రోజులు ఆగటం ఉండదు, ఖచ్చితంగా ఇన్సులినే తీసుకోవాలి దానికి టైప్ 1 డయాబెటీస్. టైప్ 2కి వచ్చేవరకల్లా ఏంటంటే అంటే ఒక ఏజ్ గ్రూప్, మిడిల్ ఏజ్ గ్రూప్లో వచ్చే డయాబెటీస్కి ఏంటంటే వాళ్ళు ఒబిసిటీ వల్ల రావచ్చు, లావు ఎక్కువ ఉండటం వల్ల రావచ్చు, లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల స్ట్రెస్ వల్లనో లేకపోతే ఫాదర్ మదర్కి ఉండటం వల్ల కూడా రావచ్చు, క్యారీ అవ్వచ్చు. వీళ్ళు ఏంటంటే ముందు మనకి డైరెక్ట్గా ఇన్సులిన్ ఏమేమో. ఎందుకు డైరెక్ట్గా ఇన్సులిన్ ఏమేమంటే వాళ్ళలో ఇన్సులిన్ ఉంటుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది, కాకపోతే సఫిషియెంట్గా ఉండదు దాని యాక్షన్. అందుకని మనం ఏం చేస్తామంటే ఇన్సులిన్ యాక్షన్ని బాడీలో తయారయ్యే ఇన్సులిన్ యాక్షన్ని ఎన్హాన్స్ చేయడం కోసం కొన్ని మందులు వాడతాం. అవి మనం ఓరల్ యాంటీ డయాబెటిక్స్ అంటాం. ఆ మందులు వేసుకుంటూ ఉంటే ఏమవుతుందనంటే కొంత తయారయ్యే ఇన్సులిన్ ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. దాన్ని ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడ దాని సెన్సిటివిటీని పెంచుతూ ఉంటుంది. కాబట్టి అవి వాడి కంట్రోల్ చేయొచ్చు. ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే అసలు ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగిపోయే అవకాశం ఉంటుంది.
టైప్ 2 డయాబెటీస్లో కూడా. అప్పుడు ఖచ్చితంగా ఇన్సులిన్ వాడాలి. అంతేగాని ఇన్సులిన్ వాడితే జీవితాంతం ఇన్సులిన్ వాడాలి అలా అని కాదు. ఎప్పుడు ఏది అవసరం అన్నది డాక్టర్ చెప్తాడు, వాడటమే. కానీ ఇన్సులిన్ వాడితే పెద్ద జబ్బు, పెద్ద డయాబెటీస్, లేకపోతే షుగర్ చివరికి వచ్చింది, ముదిరింది, ఇవైతే కాదు. ఏది అవసరం అన్నది ఆ టైంలో అవి వాడుకుంటూ ఉండాలి. అంతేగాని అకార్డింగ్ టు ఇన్సులిన్ సివియారిటీ ఆఫ్ ద డయాబెటీస్ అని చెప్పలేం. మొదటిగా అసలు ఎక్కువ న్యూరోపతినే వస్తుంది చాలామందికి. కాళ్ళు తిమ్మిర్లు అవుతాయి, చేతులు తిమ్మిర్లు. కాళ్ళు తిమ్మిర్లు ఎక్కటమే కాకుండా వాళ్ళకి సెన్సిటివిటీ కూడా పోతుంది. అప్పుడే పుండ్లు వస్తాయి. ఏదో తొక్కుతారు, ముళ్ళు తగులుతుంది, ముళ్ళు తగిలింది కూడా తెలియదు. దానివల్ల ఇంక ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇది వస్తుంది. ఈ పెరిఫరల్ నర్వ్స్తో పాటు సెక్షువల్గా కూడా ఇబ్బంది ఉంటుంది అన్నమాట. ప్రాబ్లం ఎక్కువ వచ్చేసి సెక్షువల్గా ఎరెక్షన్ ప్రాబ్లం ఉంటుంది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం డయాబెటీస్లో. సో షుగర్ అన్నది డయాబెటీస్కి ఎరెక్టైల్ ప్రాబ్లమ్సే ఉంటాయి. కానీ మిగతా అన్నీ కూడా అంటే టెస్టాస్ట్రోన్ హార్మోన్ కానీ ఇవన్నీ కూడా మేల్ అయితే, ఫీమేల్ అయితే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ కూడా నార్మల్గానే సెక్రీట్ అవుతుంది. సో అసలు చైల్డ్ బేరింగ్ కానీ పిల్లలు పుట్టడానికి కానీ షుగర్ ఉంటే ఏ విధమైన ఇబ్బంది ఉండదు, అందరిలాగానే ఉంటుంది.